పేర్ని నాని గారు మాజీ మంత్రివర్యులు ఏం మాట్లాడతారండి? కోసి కారం పెట్టాలంటారు, వంకాయ కోసినట్టు. ఎవరికి కోసి కారం పెడతారు? శ్రీ వెంకటేశ్వరుడు, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడు 24 క్లైమోర్ మైన్లు పేలితే రక్షించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారిని. 14 సార్లు తిరుపతికి పట్టు వస్త్రాలు సమర్పించి సతీ సమేతంగా వెళ్ళి ఇవాళ అమరావతి రాజధాని ప్రాంతంలో కూడా గుడి నిర్మాణం చేసి అక్కడ తిరుపతి మాదిరిగా ఇక్కడ కూడా జరగాలి, దేశవ్యాప్తంగా జరగాలి. శ్రీ వెంకటేశ్వరుడు అన్ని ఏరియాల్లోనూ కూడా తిరుపతి వెళ్ళలేని భక్తులకు అందుబాటులో ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకుని అన్ని దేవాలయాలను ధూపదీప నైవేద్యాలే కాదు అర్చకుల జీతాలు పెంచుతూ ఇవాళ హిందూయిజం మీద అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఆ దంపతులు చంద్రబాబు నాయుడు గారే కానీ భువనేశ్వరమ్మే కానీ ప్రతి గుడికి వెళ్ళి పట్టు వస్త్రాలతో సతీ సమేతంగా భక్తి పారవస్యంతో చేస్తున్నటువంటి హిందూయిజంని అభివృద్ధి చెందాలి, చేయించాలి, తిరుపతి పవిత్రతను మరింత పెంచాలని కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.